సీను అయితే ఆనంది ఈ విధంగా అంటూ ఉంటుంది. "ఎందుకు సీను ఇప్పుడొచ్చి నువ్వు ఇంత లొల్లి చేస్తున్నావు" అని చెప్పనైతే అంటూ ఉంటుంది. అప్పుడు సీను అయితే, "ఎందుకంబడి నీవంత కోప్పడుతున్నావు? నేను అడిగిన దాంట్లో తప్పేముంది? ఒక్కసారి పెళ్ళైతే ఆమె భార్య కాదా?" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. ఇక సీను అయితే, "నేనిక్కడి నుంచి అలేఖ్యనే తీసుకెళ్తూ ఉంటాను. తను ఇక్కడ ఎందుకుంటుంది?" అని చెప్పని అంటూ ఉంటాడు. ఇక శశికాంత్ కూడా సీను అడుగుతున్న మాటలకైతే చాలా సంతోషపడుతూ, "ఇక్కడి నుంచైనా అలేఖ్య పోతే ఆనంది, ఆదిత్య ఇద్దరు సంతోషంగా ఉంటారు" అని చెప్పనైతే అనుకుంటూ ఉంటాడు. ఇక శ్రీను అయితే ఆదిత్య తోటి "నీవెన్ ఎందుకు బాబు నేను తీసుకెళ్తానంటే ఇంతకు ముందంటే తన గతంలో గుర్తులేదు కాబట్టి ఇక్కడుంది. తన గతం గుర్తొచ్చింది. తనకు పెళ్ళయింది కదా! తీసుకెళ్తే మీకేం ప్రాబ్లమ్" అంటూ ఉంటాడు. ఇక అలేఖ్య అయితే "వీడు ఏదో ప్లాన్ చేసుకొని నన్ను చంపేయాలని చూస్తున్నాడు" అని చెప్పనైతే అంటూ ఉంటుంది. సీను అయితే "నేను మనుషులు చంపే అంత రాక్షసుని కాదమ్మా" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. సీను మాత్రం "నేను ఏదైనా సరే ఇక్కడి నుంచి నా చిలకమ్మని తీసుకొని వెళ్తాను" అని చెప్పనైతే అంటూ ఉంటుంది. ఇక జీవన అయితే "ఎందుకురా నువ్వు నీ ఆనంది కోసం, నువ్వు కుట్టి కోసం నువ్వేమైనా చేస్తావు. ఎంత దూరమైనా ఎవరినైనా చంపుతావని" చెప్పననగానే శశికాంత్ అయితే "ఎందుకమ్మా జీవన నువ్వు కూడా అంత తొందరపడుతున్నావని" చెప్పనైతే అంటూ ఉంటాడు. ఇక సీను అయితే ఈ విధంగా అంటూ ఉంటాడు. "ఇన్ని రోజులంటే గతం గుర్తులేదు కాబట్టి ఉంది. ఇప్పుడెందుకు ఉండాలి? తనకు పెళ్ళయింది కదా! తన భర్త దగ్గరే ఉండాలి కదా! భార్య పెనిమిటి దగ్గర ఇంకెక్కడ ఉంటుంది" అని చెప్పనగానే ఆదిత్య అయితే "వీడు మనిషి నుంచి రాక్షసుడిగా పశువుగా మారాడు" అని చెప్పనైతే అంటూ ఉంటారు. "మీరేమైనా అనుకోండి బాబు. నేనైతే మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతాను. దానికి సమాధానం చెప్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇక్కడే వదిలేసి వెళ్తాను" అనగానే ఒక్కసారిగా ఆనంది అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ఆదిత్య అయితే నీవు ఈ ఇంటికి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా నేను నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను అడుగు అనగానే ఇక సునంద కూడా సంతోషపడుతూ ఉంటుంది. "బాబు నేను అడుగుతాను. ఇప్పుడు నా భార్య తాళి కట్టిన భార్య ఇక్కడ ఉంది. మరి ఇక్కడ ఎందుకున్నట్టు? నా దగ్గరికి పంపియనంటున్నారు. మీరెందుకు ఉంచుకున్నట్టు? అంటే నా భార్యగా ఉంచుకున్నారా? లేకపోతే మీ ప్రియురాలుగా ఉంచుకున్నారా? దానికి సమాధానం చెప్పమని" అనగానే ఒక్కసారిగా అందరైతే షాక్ అయిపోతూ ఉంటారు. "నేను అడిగిన దాంట్లో తప్పుందని సునందమ్మ గారు చెప్పమనండి. ఆనంది చెప్పు తీసుకొని నన్ను కొడుతుంది. ఒకవేళ నేను అడిగిన దాంట్లో కరెక్ట్ ఉండమంటే మీరు అలెక్కి చెప్పు తీసుకొని కొడతారా" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకైతే ఆదిత్య సమాధానం చెప్పలేక ఒక్కసారిగా జీవన, శశికాంత్, సునంద వీళ్ళందరూ అయితే షాక్ అయిపోతూ ఉంటారు. ఇక సునంద మాత్రం "సీనుగాడు మంచి పని చేశాడు. మంచిగానే అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్తాడో ఆదిత్య చూస్తూ ఉండాలని చెప్పనైతే అనుకుంటూ ఉంటుంది.